నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను అనిల్. ఇవాళ ప్రపంచ యుద్ధ భిన్న రూపాల్లో కనిపిస్తుంది. ఒకవైపు క్షిపణుల దాడులు, మరోవైపు సైబర్ దాడులు, రాజకీయ మౌనాలు, మానవతా సంక్షోభాలు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి ప్రమాదకర సంకేతాలు ఇవ్వగా భారత్ మౌనం చర్చనీయాంశమైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది కేవలం మాట్లాడకపోవడం కాదు, భారతదేశ దౌత్య నైతిక విలువలు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. ది హిందూ పత్రికలో ఆమె రాసిన వ్యాసం ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై భారత రాజ్యాంగబద్ధమైన బాధ్యతను, చారిత్రక నిబద్ధతను గుర్తు చేస్తూ ఇండియా స్పందించాలని కోరారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై ఇండియా మౌనం వహించడం దౌత్యపరమైన వైఫల్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. భారతదేశ నైతిక వ్యూహాత్మక సంప్రదాయాల నుండి తనను తాను తప్పుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా గాంధీ జూన్ 13న ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడిని చట్టవిరుద్ధం, సార్వభౌమాధికార ఉల్లంఘనగా మండిపడ్డారు. డ్రోన్లు, క్షిపణుల దాడులతో పశ్చిమాసియా ఆగమవుతుందన్నారు. బాంబు దాడులను, హత్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇది ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందని సోనియా చెప్పారు. గాజాలో క్రూరమైన చర్యలతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కాక ఇప్పుడు ఇరాన్ను ధ్వంసం చేస్తారంటూ ఆమె మండిపడ్డారు. ఇరాన్ ఆస్తులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేరుకున్న ఇజ్రాయెల్ దాడి హేయమన్నారు. రెండు 2025లో ఇప్పటికే 5 రౌండ్ల అణుచర్చలు జరిగిన ఫలితం లభించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ చివరిలో 6వ రౌండ్ జరగాలని భావిస్తున్నారు. 1995లో ప్రధానమంత్రి ఇటాక్ రాబిన్ హత్యతో ముగిసిన ద్వేష జ్వాలలను రేకెత్తించడానికి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. ఇజ్రాయెల్, పాలస్తీన్ల మధ్య అత్యంత ఆశాజనకమైన శాంతి ధ్వంసమైందని సోనియా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ట్రంప్ యుద్ధాలు, సైనిక చర్యలను వద్దనేవారని ఇప్పుడు ఇజ్రాయెల్ను ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. 2003లో ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని ఆరోపించింది. ప్రపంచాన్ని అమెరికా చీట్ చేసిందన్న వర్షన్ను ఆమె ఆర్టికల్లో రాశారు. భారతదేశానికి ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. భారతదేశ ఇటీవలి దశాబ్దాలలో ఇజ్రాయెల్తో రక్షణ, వాణిజ్యం, నిఘా సహకారాన్ని విస్తరించినప్పటికీ ఇరాన్తో లోతైన చారిత్రక, నాగరిక, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుంది. ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశం. లోతైన నాగరిక సంబంధాలతో మనకు కట్టుబడి ఉంది. జమ్మూ కాశ్మీర్తో సహా కీలక సమయాల్లో మద్దతిచ్చింది. 1994లో కాశ్మీర్ సమస్యపై యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గతంలోని ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ ఇరాన్తో పోల్చుకున్నప్పుడు మంచి సంబంధాలు కొనసాగిస్తుంది. ఇక 1965, 1971 యుద్ధాలలో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిన భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు బాసటగా నిలిచిందన్నారు సోనియా గాంధీ. 2018లో అమెరికా ఏకపక్షంగా ఉపసంహరించుకున్న తర్వాత 2015 జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుప్పకూలడం సంవత్సరాల తరబడి కొనసాగిన ఇండియా, ఇరాన్ దౌత్యాన్ని దెబ్బతీసిందని ఆమె గుర్తు చేశారు. ఆ నిర్ణయం భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను, ముఖ్యంగా చబహార్ పోర్టు ప్రాజెక్ట్, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ చుట్టూ తీవ్రంగా ప్రభావితం చేసిందని సోనియా గుర్తు చేశారు. ఇజ్రాయెల్ సైనిక చర్య కారణంగా 55,000 మందికి పైగా పాలస్తీన్లో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. గాజా కరువు అంచున ఉంది. ప్రజలు లెక్కలేనన్ని కష్టాలు అనుభవిస్తున్నారని ఆమె రాశారు. ఇప్పుడు ఇండియా స్పందించే తీరు ఆధారంగా మనకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని సోనియా చెప్పారు. భారత్ దౌత్య పాత్రను పునర్నిర్మించాలని సూచించారు. భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. స్పష్టంగా మాట్లాడటం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు మాత్రమే శరణ్యమని ఆమె కేంద్రానికి స్పష్టం చేశారు. మానవతా విపత్తును ఎదుర్కొంటున్నప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం శాంతియుత 2 రాష్ట్రాల పరిష్కారానికి, భారతదేశం దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఇజ్రాయెల్తో పక్కపక్కనే నివసించే సార్వభౌమ స్వతంత్ర పాలస్తీనా ఉండాలన్నారు.
గాజాలో జరిగిన విధ్వంసం, ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న విధ్వంసంపై ఇండియా మౌనం దాల్చడం మన నైతిక దౌత్య సంప్రదాయాలను కలవరపెడుతున్నాయన్నారు సోనియా గాంధీ. ఇండియా కేవలం మాట్లాడకపోవడం కాదని విలువల లొంగుబాటును సూచిస్తుందన్నారు. ఇండియా ఇప్పటికైనా స్పష్టంగా మాట్లాడాలన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలకు ఉన్న దౌత్య మార్గాన్ని ఉపయోగించాలన్నారు. ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సీనియర్ ఇరాన్ దౌత్యవేత్త మొహమ్మద్ జావద్ హుసేని ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణకు అభివర్ణించాలని ఇండియాను కోరిన కొన్ని గంటల తర్వాత సోనియా గాంధీ ప్రకటన ఇచ్చింది. రైట్గా దీనిపై చర్చించడానికి మనతో పాటు అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ పెంటపాటి పుల్లారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్, చూస్తున్నాం ఈరోజు సోనియా గాంధీ ఒక సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు సార్? ఆమెకి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇలా సలహాలు ఇస్తారు, కానీ ఆమె ఏం చేయమంటాడు? భారతదేశం ఇరాన్ తరఫున మాట్లాడాలా? మాట్లాడితే మనకి ఏమొస్తుంది? చైనా ఎన్నో మాట్లాడింది ఇరాన్తో, రష్యా కూడా అగ్రిమెంట్ ఉన్నది, మరి ఏం సైన్ చేయట్లేదే? చెప్పండి. ఏదో ఇది రాసి ఇలా చేస్తే బాగుంటుంది. మన విలువలు ఏంటి? విలువ కాశ్మీర్ మీద అయతుల్లా సుప్రీం లీడర్ ఇరాన్ అస్తమాను భారతదేశాన్ని అల్లరి చేస్తున్నాడు కదా. అస్తమాను అల్లరి చేస్తున్నాడా? రెచ్చగొడతలేదా? అవును. మరి ఎందుకు చేయాలి వాళ్ళకి సపోర్ట్? న్యూట్రల్గా ఉన్నాం. చాబార్ పోర్ట్ లేకపోతే పోతాది, వాళ్ళకి మంచిది మనకి మంచిది. న్యూట్రల్గా లేకుండా ఏం చేయమంటారు? ఈవేళ ఇరాన్ పక్కన వెళ్తే అమెరికాతో కోపం తెప్పించుకోమంటారు. ఆమె తెచ్చుకుంటే ఈ మన ఆంధ్ర తెలంగాణలో వీసాలు కావాలి, ఉద్యోగాలు కావాలని తిరిగే వాళ్ళు ఆప్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఆ ఉద్యోగాలు ఇప్పిస్తారా? చెప్పండి. ఇస్తారా? లేదు, ఉద్యోగాలు పోతాయి. ఏమన్నా నోరు మోసుకుని కూర్చుంటే ఒక్కోసారి మంచిది. మనం దేశం క్వైట్గా ఉన్నది. ఇటు వెళ్తే అటు వెళ్తే మనకు నష్టం. ఏ దేశం ఇటు అటు వెళ్ళరు. చాలామంది మనం ఉగ్రవాదులు అటాక్ చేశాక అందరూ సింపథైజ్ చేశారు, అంతే. అది పద్ధతి. దౌత్య సంబంధాల్లో అలా ఉంటారు, లోపల చెప్పుకుంటారు. భారతదేశానికి ఇజ్రాయెల్ని, అమెరికాని, యూరోప్ని ఇప్పుడు వ్యతిరేకిస్తే లాభం వస్తుందా? కాదు కదా. మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేశాం. ఇప్పుడు ఇలాంటి టైంలో క్వైట్గా ఉండాలి. లేకపోతే అస్తమానం భారతదేశం యూరోప్కి, అమెరికాకి వ్యతిరేకం అని వస్తుందే పూర్వం వచ్చినప్పుడు. ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. చాలా సులభంగా విలువల గురించి మాట్లాడతాం, వేస్ట్. ఆ రోజు మనం న్యూక్లియర్ డీల్ కోసం వెళ్ళినప్పుడు ఈ దేశాలు మనకు సాయం చేయలేదు అమెరికాతో. ఇరాన్తో మనకి సంబంధం ఉన్నది, ఇజ్రాయెల్తో ఉన్నది. పెద్ద సంబంధాలు ఏం కాదు, కొద్దిగా. అసలు ఇరాన్ నుంచి మనం చమురు కొట్టలేదు, ఎందుకంటే దాని మీద బ్యాన్ ఉన్నది. అమెరికా, యూరోప్ కొనుక్కోలేదు ఇరాన్ నుంచి అన్నారు, మేము ఊరుకోమని. సో మానేసాం. పెద్ద సంబంధాలు లేవు. ఏం సంబంధాలు ఉన్నాయా? చాబహార్ పోర్ట్ ఒకటి, అది ఇంకా పనిచేయాలి. అది ఇరాన్ ఇంట్రెస్ట్ కూడా పనిచేస్తుంది. అంటే నిశ్శబ్దంగా ఉంది. ఈ మేఘాలు ఎలా వెళ్తాయి, ఈ పెద్ద తుఫాన్ ఎలా వెళ్తుంది చూడాలి. పాకిస్తానే ఇరాన్ పక్కన సపోర్ట్ చేయట్లేదే. వాళ్ళ ఆర్మీ చీఫ్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో కూర్చున్నాడు. ఇజ్రాయెల్కి సంబంధించిన గ్రూప్స్ అందరినీ కలిసేది మన యుఎస్ఏలో. దానికి ఏమంటారు చెప్పండి? పాకిస్తాన్ అప్పుడు వరకు మేము సపోర్ట్ చేస్తాం, ముస్లిం నేషన్ ఇరాన్ అన్నారు, క్వైట్ అయిపోయారే. అవన్నీ చతుపద్యాలు. సగం ఐడియాస్ పనిచేయవు, సగం ఐడియాస్ పనిచేయవు. అది ఇంకా చెప్పాలంటే 2006లో నేపాల్లో హిందూ రాజాని తీసేసావు. కమ్యూనిస్ట్ పార్టీ చైనాతో ఉన్న వాళ్ళకి నాయకత్వానికి నేపాల్ అప్పచెప్పావు ఆ హయాంలో. దానికి ఏం చెప్తారు? సగం నాలెడ్జ్ ప్రమాదం. ఫారెన్ మినిస్టర్ తెలుసు, చేస్తారు. తప్పు వస్తే వాళ్ళు పట్టుకుంటాం. ఇది చాలా డెలికేట్ టైం. ఇరాన్ వాళ్ళకి ఓపెన్గా వచ్చేయాలి మా వెంక అంటున్నారు. సరే, నువ్వు ఓపెన్గా మా తరఫున కాశ్మీర్లో వస్తావా? రాలేదు కదా. వ్యతిరేకం మాట్లాడేవారు ఆయతుల్లా. ఇప్పుడు కూడా వ్యతిరేకం మాట్లాడుతున్నారు. మన నెలల క్రితం కూడా వ్యతిరేకం మాట్లాడారు. అందువల్ల మనకి నష్టం లేదు, లాభం లేదు. ఊరుకోవటం బెటర్. క్వైట్గా. తుఫాన్ ఎత్తేసినా ఎవరో పట్టించుకోరు. తెహరాన్ ఓడిపోతే మంచిది, గెలిస్తే మంచిది, మనకేం సంబంధం? అంతే. మనకి పెద్ద సంబంధాలు లేవు. సంబంధాలు లేని చోట అన్ని చోట్ల వెళ్ళి ముక్కు పెడితే ముక్కు కోసేస్తారు.
ఊరుకోవటం బెటర్. మరి చూడొచ్చు 1965 1971 యుద్ధాలలో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిన భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు బాసటగా నిలిచిందంటూ కూడా సోనియా గాంధీ చెప్పుకొచ్చారు. అదే కాదు, పూర్తిగా అసలు ఇరాన్ 1965 యుద్ధంలో, వాళ్ళు ఆ పక్కన 71 యుద్ధంలో ఇరాన్ పాకిస్తాన్కి సాయం చేశారు. అప్పుడున్న షా ఆఫ్ ఇరాన్ పాకిస్తాన్కి సాయం చేస్తే అవి ఎక్కడి నుంచి మాట్లాడుతుందో మనకేం పెద్ద ఎప్పుడు సాయం చేయలేదు, వ్యతిరేకం కాదు ఇరాన్. తర్వాత ఇరాన్కి పాకిస్తాన్ వాళ్ళకి వ్యతిరేకం చేస్తున్నాయి, ఇరాన్ కండెమ్ చేయట్లేదే వాళ్ళని. పాకిస్తాన్ వ్యతిరేకం చేస్తున్నారు కదా, వాళ్ళకి సొంత కోసం, డబ్బుల కోసం అమెరికా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా. అప్పుడు ఇది ఒక లైన్ ఉండదు ఫారెన్ పాలసీలో, నిశ్శబ్దంగా ఉంటాం, ఆ మేఘాలు పోనీ, ఎవడు పట్టించుకోడు. భారతదేశం మాకు సాయం చేయలేదు అంటారా? దేనికంటారు? ఇజ్రాయెల్కి సాయం చేయలేదు, ఇద్దరు దెబ్బలాడొద్దని చెప్పారు, అంతే. సరే, భారతదేశానికి ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటితో దీర్ఘకాలిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక భారతదేశం ఇటీవలి దశాబ్దాలలో ఇజ్రాయెల్తో రక్షణ, వాణిజ్యం, వేగా సహకారాన్ని కూడా విస్తరించినప్పటికీ ఇరాన్తో లోతైన చారిత్రక, నాగరిక, వ్యూహాత్మక సంబంధాలను కూడా కొనసాగిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అది కొన్ని రకాలకు తప్పదు, ఎందుకంటే అమెరికా మీద పెద్ద ప్రభావం ఉన్నది, యూరోప్ మీద ఇజ్రాయెల్కి ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న జూయిష్ కమ్యూనిటీ, వాళ్ళకి ఆ ఏరియా అంతా పలుకుబడి, ప్రభావం, ఒక సామాజిక స్టేటస్ ఉన్నది 100 సంవత్సరాల నుంచి. సో వాళ్ళతో మనం ఎక్కడ విరోధం పెట్టుకుంటాం? అప్పుడు అమెరికా, యూరోప్ ఏమంటారంటే ఏ విషయం వచ్చినా భారతదేశం మనకు వ్యతిరేకం, రష్యాను సపోర్ట్ చేస్తారు, యుక్రెయిన్, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తారంటే కుదరదు. మనం న్యూట్రల్గా ఉన్నాం అంతే, మాట్లాడకుండా కదలకుండా ఉన్నాం. ఆ కాశ్మీర్ను సపోర్ట్ చేస్తున్నారు, స్టేట్మెంట్స్ మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. ఆయత్తల్లా ఖమేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అది వెళ్ళి ఆమె అతను మాట్లాడుతుందని చెప్తారా? పట్టించుకుంటారా వాళ్ళు? ఏం పట్టించుకో, రాసి ఇష్టం వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే నేను అందరికంటే బాగా రాస్తాను, పని అవ్వదు కదా. సార్, గతంలో ట్రంప్ యుద్ధాలు, సైనిక చర్యలను కూడా వద్దైన వారని ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా అనుమతిస్తారంటూ కూడా సోనియా గాంధీ ప్రశ్నించింది. ట్రంప్ ఇష్టం వచ్చేది చేస్తాడు, మాట వింటాడా? మాట వింటాడు. ట్రంప్ నిమిషానికి పాలసీ మార్చుకుంటాడు. అవును అవును, యుద్ధం బిగిన్ చేసేస్తాడు ఇరాన్ మీద అనుకుంటే 2 వారాల వరకు బిగిన్ చేయను, ఆలోచిస్తామంటాను. 2 వారాలు టైం ఇచ్చాడు, మళ్ళీ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అది ఆమెకి, అంత పెద్ద నాయకురాలకి ఇజ్రాయెల్కి, అమెరికాకి ఎలాంటి బంధం ఉన్నదో ఆమెకు తెలియదంటే నేను ఒప్పుకోను. ఆ బంధం ఎరగొట్టుకోలేరు అమెరికన్. మొత్తం జూయిష్ లాబీ అమెరికాలో ట్రంప్ కాదు, ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఊరుకోరు, సహించరు. బలమైన, అక్కడ అమెరికాలో బలమైన సామాజిక వర్గం, చాలా డబ్బు ఉన్నది, మేధావులు అన్ని చోట్ల కీ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళతో ఎవరు గొడవ పెట్టుకోరు, తగు పెట్టుకుంటే చాలా ప్రమాదాలు వస్తాయి. అందువల్ల ఆ అమెరికాలో ట్రంప్ ఇలాగన్నాడు, ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇష్టం వచ్చినా చేస్తానన్నాడు. ఇరాన్ సరెండర్ చేయాలంటున్నాడు. సో ఇది నేను అనుకుంటున్నా యుద్ధం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇరాన్ మీద ఒత్తిడి అమెరికా తీసుకొస్తుంది, యుద్ధం ఇంకా ఎంటర్ అవ్వలేదు. అది తగ్గిపోతే మనకి నష్టం లేదు, లాభం లేదు. ఇజ్రాయెల్తో మన సంబంధం మంచిది ఉండినా చెడుది ఉండినా కనపడకుండా కూర్చుంటున్నాం. ఏ సౌదీ అరేబియా అందరూ ఎందుకు సైనికులు పంపించట్లేదు ఇరాన్కి? పక్కనే ఉన్నారు, ఎందుకు పంపట్లేదు చెప్పండి? ఎందుకు పంపలేదు? మనం పంపాలా? మనం సపోర్ట్ చేయాలా? వాళ్ళ పక్క నుండి వాళ్ళు చేయరా? హమీద్ అన్సారీ అని భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, అందరికి తెలుసు కదా ఆయన వ్యవహారం. అవునవును, భారతదేశం అమెరికాతో సంబంధం పెట్టుకోకూడదు, ఇరాన్తో, నార్త్ కొరియాతో, క్యూబాతో, వెనుజులాతో పెట్టుకోవాలంటాడు. ఆ 4 దేశాలతో సగం దేశాలు ప్రపంచంలో సంబంధాలు లేవు, ఎంబసీ లేవు. అవును, అమెరికాతో మనం విరోధంగా ఉండాలి, పాకిస్తాన్ స్నేహంగా ఉండాలి. మనం ఎక్కడైతే ఉన్నామో పెద్ద స్నేహం అయితే పాకిస్తాన్కి ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాం, అది అసలైన స్టోరీ. ఎక్కడికి వెళ్ళినా మాకు స్నేహం కావాలంటున్నాం, సో ఈ కోరుకో అంటున్నాం. అందువల్ల ఈ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ చాలా డీప్.
మన ఎక్స్పర్ట్స్ దేశంలో ఉన్న వాళ్ళు ఎంతో ఆలోచించి చేస్తారు. ఇది ఊరికనే పైనుంచి మాటలు కాదు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా లోపల ఎన్ని లోతులు ఉంటాయి, ఎన్ని గోతులు ఉంటాయి, అది మన బయట వాళ్ళకి తెలియదు. ఎన్ని సంబంధాలు ఉంటాయి. పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అరబ్ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడారు? అది మీకు బయట రాలేదు, కానీ అందరికీ తెలుసు, మనం స్టడీ చేసేవాళ్ళు. చాలా లోతులు ఉంటాయి. లోతులు తప్పించుకొని తిరగాలి. ఎవరో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. సదాం హుస్సేన్ మీద 1991లో యుద్ధం స్టార్ట్ చేశారు సౌదీ అరేబియా, కువైట్ అందరూ. భారతదేశాన్ని కోరేది ఏంటంటే, మీరు మాకు సపోర్ట్ చేయండి సదాం హుస్సేన్ వ్యతిరేకంగా, మీకు తీసుకున్న అంత ఆయిల్ 3 సంవత్సరాల ఆయిల్, 4 సంవత్సరాల ఆయిల్ ఇస్తామన్నారు చెమ్మ. అప్పుడు రాజీవ్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. కానీ ఆ చిన్న ప్రభుత్వం చంద్రశేఖర్ని సపోర్ట్ చేస్తుంది. ఏవైనా సరే మనం సదాం హుస్సేన్ సపోర్ట్ చేయాలన్నా చేసాం. ఏమొచ్చింది? ప్రాక్టికల్గా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు అవసరం తీసుకోవాలి, మర్చిపోవాలి, మళ్ళీ సంబంధాలు పెట్టుకోవాలి. ఇదేదో తప్పు ఉప్పు అంటానికి నేను చాలను, ఎవరు చాలరు. కరెక్ట్ పాలసీ నిశ్శబ్దం, కరెక్ట్ పాలసీ ఎవరేమన్నా మనం రెచ్చిపోకూడదు, కరెక్ట్ పాలసీ యుద్ధంలో చేపెట్టకూడదు. వాళ్ళు పడే పాటలు పెడతారు, మనకు సంబంధం లేదు. సరే, ఇంకోటి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపడానికి యూరోపియన్ దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఫలించవంటూ కూడా పెద్దన్న పాత్ర పోషించిన మన ట్రంప్ కూడా అంటున్నారు. అది ఇంకా ఫలించవచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇరాన్కి ఇంకా ఓపిక ఉన్నది, ఇంకా మిసైల్స్ ఉన్నాయి. కానీ యుద్ధం అనవసరమైన కాస్ట్ వస్తుంది, వాళ్ళ ప్రజలకు నొప్పి వస్తుంది. ప్రజలు తిరుగుబాటుతనం చేయొచ్చు. ఇరాన్లో యుద్ధం ఆప్ చేయాలి, గవర్నమెంట్ సర్వైవ్ అవ్వాలి, ఇరాన్ సర్వైవ్ అవ్వాలి. ఏం పోయినా పర్వాలేదు, తర్వాత చూసుకుందామని వాళ్ళు. ఇజ్రాయెల్ ఏమంటే యుద్ధం ఆగకూడదు, ఆ గవర్నమెంట్ సర్వైవ్ అవ్వకూడదు. అమెరికా ట్రంప్ ఏమంటున్నారంటే, ఉంటే ఉండిపోతే పో, కానీ మీ దగ్గర ఉన్న అణు బాంబులు ఏంటి, అణు బాంబులు తయారు చేసే మెషినరీ, న్యూక్లియర్ మెషినరీ అంతా మాకు ఇచ్చేయాలి. ఇంకా ఏం అవ్వలేదు కదా, సో అభ్యం ఇంకా అలా జరుగుతూ ఉంటాయి. సో తప్పకుండా యుద్ధం ఆగాలంటే ఆ ప్రభుత్వం అయినా దిగిపోవాలి. ఆ ప్రభుత్వం ఉన్న బాంబులు, ఆ మెషినరీ అంతా సరెండర్ చేయాలి. అది చేయట్లేదు కాబట్టి యుద్ధం అప్పుడే ఆగాలి. మరి అమెరికా జాయిన్ అవుతాదా లేదా 2 వారాలు టైం అడిగే ట్రంప్. ఆఖరికి జాయిన్ అవుతాడా, అలా తప్పించుకొని తిరుగుతాడా చూడాలి. ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యము ఇజ్రాయెల్కు లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. దానికి సహకారం కావాల్సింది అమెరికాని అంటూ కూడా ట్రంప్ చెప్పుకోవచ్చు. అంటే ఇజ్రాయెల్కు సహాయం అమెరికా అవసరమా? పూర్తిగా ఇజ్రాయెల్కి అమెరికా సాయం మీద యుద్ధం అంతా చేస్తుంది, నడుపుతుంది. ఇంకా దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ అని 2000 పౌండ్లు, 2000 కిలోగ్రామ్ బాంబ్స్ ఉన్నాయి. అవి వేస్తే కానీ లోపల కొండల్లో ఉన్న ఆ న్యూక్లియర్ మెషినరీ అంతా పోదు. అది అమెరికా వేయగలదు. అమెరికా ఇస్తే ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు వస్తాయి? ఒకవేళ ఆ బాంబు ఏరియాను కొట్టేస్తే మొత్తం రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ అంటే లక్షల మంది చచ్చిపోతారు అక్కడ. అమెరికా రెడీగా లేదు అలా చేయటానికి. అమెరికా బెదిరించి ఇరాన్ ప్రభుత్వాన్ని దింపేసి ఆ న్యూక్లియర్ బాంబు ఆఫ్ చేస్తే చాలు. అది ట్రై చేస్తున్నా. అవుతాదా అవుదా మనం చెప్పలేం, ట్రై చేస్తున్నా. సార్, ఇప్పటికే 2025లో 5 రౌండ్ల అణుచర్చలు జరిగిన ఫలితం లభించలేదు. అమెరికా ఇరాన్ మధ్య జూన్ చివరిలో 6వ రౌండ్ చర్చ జరగాలని భావిస్తున్నారు. అది సాధ్యమవుతుందా? ఒక 2 వారాల క్రితం ట్రంప్ ఏమన్నాడంటే, మీరు సీరియస్గా లేరు, ఊరుకునే టైం గడిపేస్తున్నారు అన్నాడు. అది గడిపేస్తా వచ్చారు టైం ఇరాన్. కానీ జూన్ 13వ తారీఖు సడన్ గా ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేశారు. సో పొజిషన్ అంతా మారిపోయింది. 7 రోజులు యుద్ధం ఎలాగా ఆప్ చేయాలి. ఇప్పుడు ఆగిపోతే ఇజ్రాయెల్ ఓడిపోయినట్లు లెక్క. ఇంకా ముందరికి వెళ్ళగలదా? అంత బలం ఉన్నదా? ఇరాన్ దగ్గర చాలా బలం ఉన్నది. అది చూడాలి. ఇది అనుకోని మలుపు మాత్రం తీసుకున్నది. ఇంకా అమెరికా జాయిన్ అవ్వలేదు. అమెరికా జాయిన్ అవ్వకపోతే ఇజ్రాయెల్ కొన్ని రోజులు ఆగలేదు. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి. అందువల్ల మనం ఏం చెప్పుకోవాలంటే, అమెరికా నెగోషియేట్ చేస్తుంది రహస్యంగా. యూరోప్ వెళ్ళాడు. ఈవేళ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ యూరోప్ వెళ్ళాడు. యూరోపియన్ దేశాలతో మాట్లాడటానికి ఏదో ప్రపోజల్ పెడతాడు, యుద్ధం ఆఫ్ చేయడానికి ఇలా చేస్తాం అలా చేస్తాం. ఏవైనా ఇరాన్ ప్రయారిటీ ఏంటంటే యుద్ధం ఆగిపోవాలి.
వాళ్ళ ప్రభుత్వం అది ఉన్నది ముందరికి వెళ్ళాలి. అయత్తుల్లా అనేవాడు ఎవరున్నారో పైన సుప్రీం లీడర్, అతను కంటిన్యూ అవ్వాలి. దేశానికి మిగతా నష్టాలు మనకు అనవసరం, ఈ మూడు చేసుకోవాలని ఇరాన్ యుద్ధం ఆప్ చేయాలి, ఉన్న ప్రభుత్వం రన్ చేయాలి కంట్రోల్. ఆ అయత్తుల్లా ఖమేనాయ్ అతని కంట్రోల్లో ఉండాలి. చిన్న దేశం అన్న పెద్ద దేశం, అది వాళ్ళకి కావాల్సింది. సర్వైవ్ అవ్వాలి గవర్నమెంట్, దానికి ఏదో రకంగా సర్వైవ్ అవ్వటానికే ప్రయత్నం చేస్తున్నాడు ఇరాన్. సార్, గాజాలో క్రూరమైన చర్యలతో మన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కాక ఇప్పుడు ఇరాన్ను కూడా ధ్వంసం చేస్తారంటూ కూడా సోనియా చెప్పుకొస్తుంది. అది అది ఆవిడ చెప్తాది, ఆవిడ పూర్తి హక్కు ఉందా చెప్తానికి. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? ఆవిడ మాట అమెరికా పట్టించుకుంటారా, ఇజ్రాయెల్ పట్టించుకుంటారా, యూరోప్ పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అమెరికానే పట్టించుకోలేదు. భారతదేశం మాటలను పట్టించుకుంటారా? గాజాలో ఇలా చేశారు, కాశ్మీర్లో అలా చేశారు, అప్పుడు ఎవరు ఒక మాట అనలేదే. ఎందుకు అనలేదు? అనలేదు కదా. ఎక్కడన్నా అన్నారా? లేదు. 26 మంది చచ్చిపోతే ఎవరు అనలేదు, మాట్లాడలేదు. బయట ఏదో మెదపెదగా తడిపుడిగా ఏదో అన్నారంతే. సో మనం ఎవరిని అడగాలి మన గురించి? ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే మన దేశంలో క్రెడిబిలిటీ పోకూడదు. చాలా స్మార్ట్గా భారతదేశం ప్రజలు ఆలోచించుకుంటారు. ఒక సెక్షన్ ఇంటుండగా ఎక్కువ సెక్షన్లు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఈ విషయాల్లో నిర్ణయానికి వచ్చారు. కాశ్మీర్లో మనం చేసిన మంచి పని, గాజాలో ఇజ్రాయెల్ చేస్తే మనకి ఏమొస్తుంది? అడ్డం పడితే మనకున్న కష్టాలు చాలావా? చైనా పాకిస్తాన్ 7,000 కిలోమీటర్ల మీద వాళ్ళ సైన్యాలు ఉన్నాయి, 5 లక్షల మంది, 7,000 కిలోమీటర్ల మీద. ప్రతిరోజు గొడవ చేస్తున్నారు, ప్రతిరోజు అల్లరి చేస్తున్నారు, ప్రతిరోజు మనకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అది ముఖ్యం. కానీ గాజాలో పాపం గాజా గురించి భయపడి బాధపడే పరిస్థితిలో భారతదేశం లేదు. సార్, ఇప్పుడు ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ ఆపమని చెప్పే సామర్థ్యం, శక్తి ట్రంప్కు లేదంటారా? ఒక రకంగా ఉన్నది, ఒక రకంగా లేదు. అతని మాట కూడా లెక్క పెట్టరు ఇజ్రాయెల్కి. నువ్వు ఆగమంటే ఇరాన్కి బాంబు వచ్చేస్తుంది, బాంబు వస్తే మమ్మల్ని చంపేస్తారు, నువ్వు అప్పుడు ఎక్కడ ఉంటావు? ఇజ్రాయెల్ ఏమన్నారంటే మా సర్వైవల్ కోసం మేము ఇరాన్ని దెబ్బకొట్టాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని తీసేస్తాను రోజు చెప్తున్నారు. 30 సంవత్సరాలు బట్టి బాంబులు వేసి అందరినీ చంపేస్తాను అంటున్నారు. అది మేము సర్వైవల్ కోసం చేసుకుంటున్నాం. ట్రంప్ మాట వినరు, ఎవరి మాట వినరు. సోనియా వ్యాఖ్యలకు మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనుకొస్తుంది దీనిపై, యుద్ధంపై? అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఈ భారతదేశం ఒక సైడ్ని ఎలా సపోర్ట్ చేయాలి? ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? న్యాయం అన్యాయం ఎవరు వచ్చి చెప్పారు మనకి? అందువల్ల రాజకీయంలో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో సెంటిమెంట్కి స్థలం లేదు. భారతదేశం నిశ్శబ్దంగా కూర్చుని ఈ సునామీ ఎలా పోతుందో మనకే తెలియదు. మనకు నొప్పి పెట్టకుండా, మనకు నష్టం చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గడిచిపోవాలి. ఆ యుద్ధం జరగటం వల్ల భారతదేశానికి నష్టం కూడా లేదు. అది విశేషం. యుక్రెయిన్ రష్యా వల్ల మనకు లాభం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? మనం జాగ్రత్తగా సైలెంట్గా ఉండటం బెటర్. అన్నిట్లో వెళ్ళి ముక్కు పెట్టుకుంటే మర్యాద కాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఈ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చా, లేదంటే యుద్ధాన్ని ఆపడానికి సపోర్ట్ ఇచ్చిందని అనుకోవచ్చా? ఇప్పటికనే మోడీ ప్రభుత్వం ఇలా చేయాలి, అలా చేయాలి, కొంతమంది ఓటర్లు ఆనందిస్తారు ఇజ్రాయెల్ని తిరితే, అంతవరకు చేస్తాను. అంతేగాని మోడీ వాళ్ళు మాట వింటారని ఎవరు పట్టించుకోరు. దేశంలో కూడా ఆ మాట వింటారని ఎవరు అనుకోవట్లేదు. ఆ మాట వింటే తెలంగాణలో మన అధికారంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఢిల్లీలో కూర్చుని ఎవరు తేలేదు కాంగ్రెస్ పార్టీని చెప్పాలంటే. అందువల్ల మాట ఎప్పుడు వాల్యూ ఉంటే అధికారంలో ఉంటే వాల్యూ ఉంటుంది. అధికారం లేనప్పుడు నీ మాటలు ఎప్పుడు పరువులే. ఎక్కడేదా ప్రపంచం? అధికారం ఉంటే అందరూ వింటారు, మాటలు చెప్తారు, ఎగరేస్తా పోతారు. అది పరిస్థితి. సరే, ఇంకోటి 1995లో ప్రధానమంత్రి ఇజ్జాకు రాబిన్ హత్యతో ముగిసిన ఈ ద్వేష జాలాలు ఏదున్నాయో అవి మళ్ళీ రేకెత్తించడానికి నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. నెతన్యాహు ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. నెతన్యాహు ఎవరిని మాట వినడం. నెతన్యాహు ఒక రకమైన ఫిగర్ అక్కడ.
ఆయన ఉమ్, ట్రంప్ మాట వెండు ఎవరి మాట వెండు ఆయన ఓపెన్ గా చెప్పేశాడు. అక్టోబర్ 7, 2023 1000 మంది 1100 మందిని హమాస్ చంపేశారు, కిడ్నాప్ చేశారు, సగం మంది ఆడవాళ్ళని శిక్షించారు, చంపేశారు ఆడవాళ్ళంతా. దాని గురించి ఎవరు ఏడవట్లేదే ఉమ్, చెప్పండి. అవును. అప్పుడు అన్నాడు నేతాన్యూ, నేను చెయ్యబోయేది హమాస్ కి గాజాకి ఇంకా లైఫ్ లో ఇప్పుడు ఎవరు మర్చిపోరని మొదలుపెట్టాడు. ఉమ్, మొత్తం 20-30 లక్షల మంది ఉండే ఇల్లు, ప్రతి ఇల్లు తగలబెట్టేశాడు, కాల్చేశాడు. ఎవరు ఆప్ చేశారు, ఎవరు లెక్క అవి మా మీద వస్తే ఇలా చేస్తామంటున్నారు సాగుతూ. సోనియా గాంధీ వ్యాఖ్యల వెనుక అసలు ఏం ఉద్దేశం ఉందనుకో సార్? ఏదో ఆ మాటలంటే ఫారెన్ పాలసీలో కొంతమందికి భారతదేశంలో సరదా పడతారు, ఇష్టపడతారు. ఉమ్, కానీ ఆ నష్టాలు ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో విరోధం తీసుకొస్తే మనకి ఏం ఉపయోగం? ఉమ్, ఉపయోగం లేదు కదా. అవును. అందువల్ల క్వైట్గా ఉండాలి. ఈ సుమనయమై పోయే వరకు మాట్లాడకుండా కూర్చోవాలి. తర్వాత ఏమవుతుందో బయటకు వచ్చి చూడాలి. ఉమ్, ఒక సునామీ వస్తే సముద్ర ఊడల సునామీ నుంచి పారిపోతారు, కానీ సునామీలో వెళ్ళి పడ వేసుకుని ఎవడు వెళ్ళదు కదా. అవును. ఒక తుఫాన్లోకి ఉమ్, దూరంగా ఉండి చూద్దాం, అది అయిపోతే మళ్ళీ చూద్దాం, మనం బ్రతికి బయటికి రావాలి. అంతే భారతదేశం పాలసీ. ఉమ్. మరోవైపు సోనియా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చింది, ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య కూడా అత్యంత ఆశాజనకమైన శాంతి ధ్వంసమైందంటూ కూడా చెప్పుకుని వచ్చింది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య శాంతి ధ్వంసమైందంటారా? చాలా పెద్ద ఇష్యూ. 100 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది అక్కడ యుద్ధం. అవును. అది మనం ఆప్ చేయలేం, ఎవరు ఆప్ చేయలేం. అమెరికన్స్ ఆప్ చేయలేకపోయారు, రష్యన్స్ ఆప్ చేయలేకపోయారు, అరబ్ దేశాలు ఆప్ చేయలేకపోయారు. అవును. ఇక్కడి నుంచి భారతదేశం ఏదో టోపీ పెట్టుకుని వెళ్ళి చెప్తే వింటారా? అసహ్యంగా బయటకు వస్తామా మన మాట వినలేదని? ఉమ్, మాట్లాడకుండా ఉండాలి. మన మాట వింటారంటే కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడాలి. ఉమ్, లేకపోతే మనం చెప్పాం మన మాట వినలేదంటే ఎంత అసహ్యం. ఉమ్, అసహ్యం కదా. అవును. అవును. క్వాలిటీగా ఉండటం బెటర్. ఆ అన్నది కాదు, ఫ్రీడమ్ ఉన్నది, ఇష్టం వచ్చిన మాటలు అన్నట్టు తప్పులేదు, కానీ ఎవరు పట్టించుకోరు ఈవేళ. ఇంకోటి మన ఇండియాకి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి, ఈ రెండింటికి మన ఇండియాతో దీర్ఘకాలిక సంబంధాలు అనేవి కూడా సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు. అంటే ఒకవేళ ఇండియా చెప్తే ఈ ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు చెప్తే వింటుందంటారా ఈమె చేసిన వ్యాఖ్యలు? ఇద్దరు వినరు. ఇద్దరు మన మాటే కాదు, అది అమెరికా మాట వింటలేదు, రష్యా మాట వింటలేదు, చైనా మాట వింటలేదు. సో ఎందుకు వింటారు మన మాట? ఎందుకు అస్సలు రండి. వాళ్ళు పిలిచి మధ్యరకం చేయండి అంటే చేయొచ్చు. లేకపోతే మనం కాశ్మీర్ ఏదో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఉన్నాడంటే ఒప్పుకోలేదే మనం. అది ఎందుకు ఒప్పుకుంటారు? ఇజ్రాయెల్ ఇరాన్ మన అంత స్థానం లేదు, మనకు అంత అవసరం లేదు. పెద్ద దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అమెరికా, రష్యా, చైనా, యూరప్. వాళ్ళు పడాలి, వాళ్ళు చేయాలి. మనకి సంబంధం లేనిది అనవసరంగా వెళ్ళి చేపెట్టుకోవడం. ఇంకోటి 1994లో కాశ్మీర్ సమస్యపై యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని కూడా నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అంటే మనం చాలా సార్లు ఇరాన్ కి సహాయం పడ్డాం. అవును. ఆయిల్ కొనొద్దు ఇరాన్ నుంచి జో బైడెన్ అంటే మనం ఆఖరి 2 సంవత్సరాలు కొన్నాం. సంబంధాలు ఎరగొట్టుకోమంటే ఎరగొట్టుకోలేదు. మనం చాలా సాయం చేశాం, తక్కువ సాయం చేయలేదు. వాళ్ళకి ఎప్పుడు మనం మర్యాద పూర్వకంగా ఉన్నాం, మన లిమిట్స్ లో ఉన్నాం. ఏదో అక్కడ మాట సాయం చేసాం, ఇక్కడ సాయం చేసామంటే ఇది చైల్డిష్నెస్ గా ఉంటాయి. ఆ మాట సాయం చేయగానే మన ఇంట్రెస్ట్ అన్ని మర్చిపోతావా? మన ఇంట్రెస్ట్ ఏంటి? భారతదేశం ఇంట్రెస్ట్. నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు ఈ సునామీ అవ్వే వరకు మాట్లాడకుండా చూడాలి, అంతే. సైలెన్స్. ఇప్పుడు ఇండియా ఇరాన్ దౌత్యాన్ని దెబ్బతీసిందంటూ కూడా ఆమె గుర్తు చేసింది సార్. అది ఎవరు ఆమె గుర్తు చేయొచ్చు, ఇరాన్ గుర్తు చేయొచ్చు, మనం ఏమి పట్టించుకో. కెనడా మనతో అక్టోబర్ 2024లో ఎంబసీనే మూసేసుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ స్నేహాలు అయిపోయామా లేదా? అవును, అంతే. మారుతా ఉంటాయి. ఆమెకి తెలుసు, ఆమెకు తెలియదు, అంత పెద్ద మనిషి గురించి మనం చెప్పక్కర్లేదు. కానీ ఆ పాలసీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. మాట్లాడకుండా ఎంత ఏ మాటలు అన్నా ఇరాన్, భారతదేశం ఎక్కువ మాట్లాడు, మనకి ఇంట్రెస్ట్ లేదు, అంతే. సో మొత్తానికి సోనియా వ్యాఖ్యలు అయితే ఎవరు పట్టించుకోరు, ఎవరు వినరని కూడా మీరు చెప్పుకుంటున్నారు, అంతే. ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది కన్స్ట్రక్టివ్ గా కూడా లేదు.
ఉపయోగపడేట్టుగా లేదు. ఓడిపోయే సైట్తో వెళ్ళి కలవమంటున్నారు. అవును, ఎవరైనా కలుస్తారా? సాధ్యం కాదు. ఓడిపోయే సైట్ కదా. సో జాగ్రత్తగా ఉండాలి మనం. టైం వస్తుంది, టైం రోజు కేర్ఫుల్ గా ఉండాలి. భారతదేశం 7,000 కిలోమీటర్ల మీద చైనా పాకిస్తాన్ సరిహద్దుల మీద 5 లక్షల సైనికులతో భారతదేశం ఒక్క క్షణం నిద్రపోతే అటాక్ చేయడానికి కూర్చున్నారు. వాళ్ళమే జాగ్రత్త పడాలి కానీ ఎక్కడో గాజా గురించి, ఇజ్రాయెల్ గురించి, ఇరాన్ గురించి ఏది చేయంత అదృష్టం మనకి లేదు. నిశ్శబ్దమే మనకి దారి. ఎస్ రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, మీరు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ ఈవెంట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.